పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామములో ఈ సాయంకాల సమయంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గత వారం మనం విడిచిపెట్టిన పాఠంలోని భాగాన్ని ఈరోజు ఈ వారం ఆలోచిద్దాం. అదేంటంటే, కనిపించని పాపాన్ని కనిపించే క్రీస్తు రక్తం శుద్ధి చేయగలదా? మొదటి పాఠంలో మనం విన్నాం ఏంటంటే, రక్తము అనగానే అదొక పదార్థం. ఆ పదార్థం మనిషి దేహంలో ప్రవహించేది, సమస్త అవయవాలకు జీవకారకమై ఉన్నది, ప్రాణాధారమై ఉన్నది, జీవింపచేసేదై ఉన్నది అని మనం విన్నాం. కనుక పాపము అనగా కంటికి కనిపించనిది. ఏమండి, పాపము కంటికి కనిపించనిది. అబద్ధం ఆడుతాం, కనిపించదు. వ్యభిచారం చేస్తాం, అది కనిపించదు. అలాగే మనిషిని దూషిస్తాం మనసులో, అది కనిపించదు. ఒక మనిషిని ద్వేషిస్తాం, అది కంటికి కనిపించదు. సమాజంలో దేహంతో జరిగే ప్రతి నేరాలకు మూలం దురాలోచనలు. అంటే నేరాలు మొదట దేహంలోని అవయవాలు చెయ్యక మునుపు ఆ మనిషి మెదడులోని ఆలోచనలలో ఇవన్నీ ప్రారంభమవుతున్నాయి. అందుకే యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడిన క్రొత్త చట్టంలో ఏమన్నాడంటే, వ్యభిచారం చేస్తే కాదు, మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారము అని చెప్పాడు. అంటే ఆలోచనల్లో జరిగేదే నేరంగా దేవుడు పరిగణిస్తున్నాడు. ఒక సహోదరుని ద్వేషించటం, ఒక సహోదరుని మనస్ఫూర్తిగా ద్వేషించటం, ఒక మనిషిని చంపిన వానితో సమానం. అతడు నరహంతకుడు అని పోల్చాడు. అంటే నేరాలు దేహంతో జరగక మునుపే ఆలోచనలో జరుగుతున్నాయి గనుక కనిపించని ఆలోచనలలోనే మొత్తం గూడు కట్టుకుని ఉన్నాయి. కనుక పాపాలు కనిపించవు. పాపాలను ఈరోజు సమాజం చూడలేదు. పాపాలను చూడాలి అంటే అవి ఈ మానవ నేత్రానికి కనిపించవు. ఒక మనిషి ఎదుట మనిషి కోసం ఏం ఆలోచిస్తున్నాడో అన్నది ఒక వ్యక్తిని చూసి మీరు చెప్పగలరా అంటే లేదు, చెప్పలేము. అతడు ద్వేషంతో ఉన్నాడా, ఇష్టంతో ఉన్నాడా, అనుకూలంగా ఉన్నాడా, ప్రతికూలంగా ఉన్నాడా, ఇవన్నీ తెలియాలి అంటే అతని మనస్సులోనికి తొంగి చూడాలి. చూడడానికి చూపేది లేదు. కనుక ఈ సమస్త నేరాలకు కారణం మనుష్యుని యొక్క దురాలోచనలు. ఓకే, యేసుక్రీస్తు వారు అన్న ఒక మాట ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి. లోపల నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారమును, మత్సరమును, దేవదోషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయనతో చెప్పానంటే మానవ అవయవాలను అపవిత్రపరిచేవి మనుష్యుని హృదయంలోని దురాలోచనలు అంటున్నాడు. చూడండి, అంటే పాపం ఎక్కడుంది? పాపం కంటికి కనిపించేది పాపం. మనం అనుకుంటున్నాం దొంగతనం కనబడుతుంది కదండి, దొంగ దొరికాడు కదండి, నరహత్య కనబడుతుంది కదండి, నడి రోడ్డు మీద పొడిచి చంపాడు కదండి, వ్యభిచారం కనబడుతుంది కదండి, అదిగోండి వాళ్ళిద్దరూ నేరస్తులుగా నిలబడ్డారు కదండి. వాటిని దేవుడు నేరంగా పరిగణించటం లేదు. ఈ క్రియ జరగక మునుపే వారి దురాలోచనలు, వారి హృదయములోని ఆలోచనలను నేరాలుగా దేవుడు పరిగణిస్తున్నాడు. అందుకే ఈ మాట చూడండి, యేసుప్రభు వారు స్వయంగా చెబుతున్న మాట. లోపల నుండి అనగా మనుష్యుని శరీరం నుంచి కాదు,
అంటే దేహంలోని అవయవాలకు ఉంటుందా పాపం? అంటే మానవ దేహంలోని అవయవాలు పాపముగా మారాలి అంటే దానికి మూలం హృదయము అంటున్నాడు చూడండి. హృదయములో నుండే ఏ వస్తాయట? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికార, మత్సరము, దేవదోషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుచును అని చెప్పానంటే ఒక మనిషి అపవిత్రుడు కావడానికి కారణం అతని హృదయములోని దురాలోచనలు. ఆలోచనలు మర్చిపోకుండా, ఆలోచనలే పాపం. పాపం ఆలోచనలో గూడు కట్టుకుంది. పాపం దేహంలో తరువాత ఆలోచనల నుంచి దేహంలోనికి ప్రయాణం చేసింది. అది పౌలు గారు అన్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏంటా మాట? రోమిలికి రాసిన పత్రిక ఏమండి 7వ అధ్యాయము 23వ వచనం. రోమిలికి రాస్తున్న పత్రిక 7వ అధ్యాయం 23. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములను, ఇక్కడ జాగ్రత్తగా చెప్తున్నాడు చూడండి, అవయవములను అంటే శరీరములోని భాగాలను పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అవయవాలను పాప నియమానికి చెరపట్టి అంటే బలవంతంగా చెరపట్టి అరెస్ట్ చేసి లోపరుస్తుందట. అంటే అవయవాలు లోబడిపోవడానికి గల కారణం ఏంటి? అవయవాలు నేరం చేయడానికి గల కారణం ఏంటి? ఊరకనే నోటి నుంచి మనకి దూషణ వస్తుందా? ఈ దూషణ అనేది నోటిలోని నాలుక మీదకి రాక మునుపు మన హృదయములో ఉంది, అది మనస్సులో. వాడి మీద కోపం, ఆమె మీద కోపం, కనుక ఏం చేయాలి? దూషించాలి, లేదా అంతమొందించాలి, నరహత్య చేతులతో చంపాలి. కనుక ఈ నేరాలన్నిటికీ కూడా మూలం ఆలోచన. చివరకు ఆలోచనలే అవయవాలకు పడుతున్నాయి అంటున్నాడు చూడండి. ఈ మాట మీకు అర్థం కావాలి. ఎందుకంటే కనిపించని పాపాన్ని కనిపించే రక్తం ఎలా కడుగుతుంది అని ఎవరైనా ఒకవేళ ప్రశ్నిస్తే, కనిపించో పాపాలు, మనిషి మనస్సులోని పాపాలు ఈ సమాజానికి కనబడవు. మరి కనబడని పాపాలను కనిపించే రక్తం పోస్తే సరిపోద్దా? దేహం మీద మలినం పోవాలి అంటే నీళ్లు పోయాలి, సబ్బు రాయాలి, అంతే కదండి. కనిపించే వాటితో కడుగుతాం మనం. కనిపించని పాపాలని కనిపించే రక్తంతో కడగడం ఏంటి? ఇది ఎలా సాధ్యం? ఏమండి? కనుక పౌలు గారు అంటున్న మాటను మనం ఆలోచించగలిగితే, మళ్ళా చదువుతాం రోమపత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అవయవాలలో ఉంది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో మంచితో పోరాడుతూ నా అవయవముల్లో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. లోపలికి వెళ్ళిపోతుంది అది. ఇంకొక మాట మనం చదువుదాం. అదే రోమాపత్రిక 7వ అధ్యాయంలో 5వ వచనం, 23 కదా చదువు, 5వ వచనం కూడా చదువుదామండి. ఏముంది అందులో? ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. అవయవములలో కార్యసాధకం అంటే అవయవముల ద్వారా కార్యాలు జరుగుతున్నాయి. అవయవము కార్యం చెయ్యాలి అంటే దానికి ప్రోత్సాహం ఇచ్చేది ఏది? ఆలోచన, మనస్సు, హృదయం. అది యేసు ప్రభు వారు చెప్పిన మాట. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్న మాట అండి. ఏమని? దురాలోచన 21, 22, 23 వచనాలు అదే కదా మనం చదువుకున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? మనుష్యుని హృదయములో ఆలోచనల వలన దేహములోని అవయవాలు చెడిపోతున్నాయట, పాడైపోతున్నాయట. ఆలోచన వల్ల చెడిపోతాయా? ఆలోచన వల్ల దేహంలోని జాగ్రత్తగా వినండి, ఆలోచన వల్ల దేహంలో అవయవాలు చెడిపోతాయా? ఆలోచనలు కనిపిస్తాయి మీకు? ఆలోచనలు కనిపిస్తాయా? తలంపులు కనిపిస్తాయా? కనిపించవు. కనిపించని తలంపులు కనిపించే అవయవాలను ఏం చేస్తున్నాయి? వాడుకుంటున్నాయి, ప్రభావితం చేస్తున్నాయి. అంటే కనిపించని ఆలోచనలు కనిపించే అవయవాలను ప్రభావితం చేస్తాయి.
ఇది అందరూ ఒప్పుకొని తీరాలి. వైద్య శాస్త్రం కూడా ఒప్పుకొనింది. ఎక్కువగా మనిషి స్ట్రెస్కి గురైనప్పుడు, ఎక్కువగా మానసికమైన ఒత్తిడికి మనిషి గురైనప్పుడు చాలా జబ్బులు ఆ మానసికమైన ఒత్తిడి వల్లే అవయవాల మీద పడతాయండి. ఎలా? ఎన్ని రకాలైన ప్రమాదాలు, రక్తం వేగంగా పరిగెత్తడం వల్ల ఒత్తిడికి గురైనప్పుడు బ్రెయిన్లోని నరాలు బద్దలైపోవచ్చు, గుండెలోని నరాలు బద్దలైపోవచ్చు, ఇక దేహంలో ఇంకెక్కడైనా నరాలు బద్దలైపోవచ్చు. ఇదంతా కారణం ఒత్తిడి. ఒత్తిడికి కారణం ఆలోచనలు ఎక్కడుంటాయి? హృదయము. ఇదంతా నేను ఎందుకు చెప్పానో తెలుసండి? ఇన్ని రకాలైన లక్షణాలు, ప్రభావాలు మనిషి దేహం మీద, కనిపించే దేహం ఇది, కనిపించే గుండె, కనిపించే మెదడు, కనిపించే కండరాలు, కనిపించే కడుపు, వీటన్నిటి మీద ఎంత ప్రభావం చూపించింది? ఏం ప్రభావం చూపించింది? ఒక మనిషి మనసులోనికి చొప్పించబడిన ఆలోచన. ఒక ఆలోచన. ఏమండి, అప్పటి వరకు కాముగా ఉంటారండి, చాలా మంచి అభిప్రాయం కలిగి ఉంటారు. ఏమండి, ఆ వ్యక్తి మీకోసం ఎంత మాట అన్నాడో తెలుసా అంటారండి. అంతే, ఒక్కటే మాట. మీరు చెవులతో వినలే, కానీ ఎవరో చెప్పిన మాట మీరు వినటం వలన మీరు వెంటనే దేనికి గురవుతారు తెలుసా? ఉద్రేకం, ఆవేశం. నన్నేనా అన్నారు, నన్ను అన్నందుకు నేను ఏదోటి చెయ్యాలి. ఏంటండి ఈ ఆవేశం అంతా ఎక్కడిది? ఎందుకు వచ్చింది? నీ ఆలోచనలు ప్రారంభమయ్యాయి. దానివల్ల ఏమవుతుంది? నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది, చెమటలు పడుతున్నాయి నీకు, నీ పళ్ళు బిగుసుకుంటున్నాయి, పిడికిలు బిగిసిపోతుంది, గొంతు గట్టిగా లేస్తుంది. అబ్బా, ఏంటి ఇన్ని ప్రభావాలు ఉన్నాయా? ఒక్క ఆలోచన, మీ మెదడుకు చేరే ఒక్క ఆలోచన వలన మీ శరీరంలో టోటల్ అవయవాలన్నీ కూడా అన్కంట్రోల్ అయిపోతున్నాయి. అప్పుడప్పుడు చూడండి, ఆవేశపడుతున్నాడు, ఆపుతుంటాడు, రెండు కంగారు పడద్దు, ఆగు. ఎందుకు కంగారు? ఎందుకు అతనికి కంగారు వస్తుంది? ఆవేశం, ఆలోచన. మీరు ఇంకా చూడలేదు కదా, అది నిజమో కాదు ఇంకా తేలలేదు కదా, ఎందుకు ఆవేశపడిపోతున్నారు? ఏం జరిగిందని? అంటే ఆలోచనలు, కనిపించని ఆలోచనలు కనిపించే దేహంలోని అవయవాల మీద చూపించే ప్రభావం చూపిస్తాయా, చూపించవా? ఖచ్చితంగా చూపిస్తాయి. ఇది ఎవరైనా ప్రపంచంలో ఒప్పుకోవాల్సిన నిజం. కనిపించని ఆలోచనలు కనిపించే అవయవాల మీద ప్రభావం చూపిస్తాయా? ఎస్, చూపిస్తాయి. ఆలోచనలు కనిపించవు, నీ మెదడులో ఏం జరుగుతుందో కనిపించదు, కానీ శరీరంలోని మార్పులు మనకు కనబడుతున్నాయి. ఇలా మార్పులు జరగడానికి కారణం నీ మెదడులోని ఆలోచనలు. ఓకే, మరి ఇప్పుడు కనిపించని పాపాన్ని కనిపించే రక్తం, నువ్వు అంటున్నావు కదా, ఏంటండి పాపం అట మనిషి దేహంతో చేస్తాడట, ఆ నేరాన్నట ఎప్పుడో కార్చేసిన యేసు రక్తం కడుగుతుందా? రక్తం కడగడం ఏంటండి? కనిపించని పాపాన్ని కనిపించే రక్తం కడుగుతుందా? కనిపించని ఆలోచన కనిపించే అవయవాలను కదపగా లేనిది? మీకు అర్థమవుతుందో లేదో లీగల్ పాయింట్. కనిపించని ఆలోచన కనిపించే అవయవాల్ని ప్రభావితం చేయగా లేనిది, అది చావడానికో బ్రతకడానికో ఉపయోగపడగా లేనిది రక్తం ఉపయోగపడదనుకుంటున్నావా? రక్తం చెయ్యదు అనుకుంటున్నావా? రక్తమే నీకు ప్రాణం. దేవుడు యేసు రక్తాన్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటో తెలుసా? రక్తమే మనిషిని జీవింపచేసేది, బ్రతికించేది, ప్రాణమిచ్చేది, జీవాన్ని పోసేది. అలాంటి రక్తాన్ని మానవుల కొరకు ఉపయోగించాలి అనుకున్నాడు. ఎంత? మొత్తం. యేసుప్రభు రక్తం సిలువ మీద కార్చేశాడు కదండి. అప్పుడు నేలను పడిపోయింది కదా, నేలను కదా పడిపోయింది. బల్లెంతో పొడిచారు కదా సిలువ వేసిన తర్వాత, బల్లెంతో పొడిచాడు. అప్పుడు ఏమొచ్చాయట? బైబిల్లో ఉంటుంది చూడండి, ఆ మాట చూద్దాం ఒకసారి. అపోస్తుల మత్తయి సువార్త 27వ అధ్యాయం 49-50 వచనాలండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 49-50 వచనాలు. తక్కిన వారు ఊరుకుండి, ఏలియా అతనిని రక్షింపవచ్చునేమో చూతుమనిరి. అనేక ప్రాచీన ప్రతుల్లో మరి ఒకడు ఈటే,
ఏమండి అని ఉంది. మరి ఒకడు ఈట ఎత్తుకొని ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే నీళ్లు రక్తము కారెను అని కూర్చబడి ఉన్నది. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అంటే యేసుప్రభు రక్తం అంతా కారిపోయిందా దేహంలో? యేసుప్రభు దేహంలో రక్తం అంతా అక్కడే కారిపోయింది. ఎక్కడ? యెరూషలేములో కొండ మీద, గొల్గొతా కొండ మీద. మరి అక్కడ నేల రాలిపోయిన రక్తం మిమ్మల్ని ఎలా కడుగుతుంది? పోనీ ఏమైనా దాచి ఉంచారా మీ మీద ప్రోక్షించడానికి? దాచి ఉంచాల్సిన అవసరత లేదు, దాచి ఉంచవలసిన అవసరత లేదు. ఎందుకంటే ఒకరు దోషిగా కనబడినప్పుడు, ఆ వ్యక్తి దోషిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని దోష నివారణ చేయడానికి పాతకాలంలో ఏ పద్ధతిని ఉపయోగించారు వాళ్ళు? పొట్టేళ్ళు, గొర్రెలు, దూడలు, రక్తం. ఏమండి? హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13-14 మరి మళ్ళీ చదువుకుందాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 13-14 వచనాలు. హెబ్రీలకు రాస్తున్న పత్రిక 9వ అధ్యాయం 13-14 అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు ఏమండి వారిని పరిశుద్ధపరిచిన యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా దేవుడు ఏమండి తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము అంటున్నాడు చూడండి. క్రీస్తు యొక్క రక్తము అంటున్నాడు చూడండి. నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన, నిర్దోషిగా అర్పించబడ్డాడండి. ఏ మలినము లేదు. ఆహా, ఎంత మంచోడండి. ఎందుకంటే మలినం లేనివాడని మనం చెప్పగలం. తను చంపమని కేకలు వేస్తూ ఆయన కళ్ళ ముందు సిలువ ముందు నిలబడిన వారిని చూచి ఆయన చెప్పిన చివరి మాట ఏంటి? తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని వారి క్షేమము కోరి వారి తప్పులను క్షమించాడు. అంటే అసలు గుండెల్లో ఏం ఉంచుకున్నాడు ఆయన? కల్మషం ఉంచుకున్నాడా? రాత్రి వీళ్ళు నన్ను కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, ఉమ్ము వేశారు, ఇవేవి లేవండి ఆయన మనస్సులో. చాలా పవిత్రమూర్తిగా మారిపోయాడు ఆయన. ఏ ద్వేషము లేదు ఆయనకి, ఎవ్వరి మీద ఏ కోపము లేదు ఆయనకి. ఆయన నిర్దోషి. నిర్దోషి అనడానికి ఆ సిలువలో ఆయన క్షమేనండి సాక్ష్యం. అలాంటి సమయంలో కూడా క్షమను ఆయన ఇవ్వగలుగుతున్నాడు అంటే ఎలాంటి వాడైనా? 14 వచనం. అందుకే నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి దేవుని జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఏం చేస్తుంది శుద్ధి? ఆయన కార్చిన రక్తం మిమ్మల్ని శుద్ధి చేస్తుంది. దేని శుద్ధి చేస్తుంది అన్నాడండి? మనస్సాక్షి. మనస్సాక్షి, మనస్సు, హృదయం, తలంపులు, ఆలోచనలు. అంటే మనిషికి శుద్ధి కావలసింది ఏంటో తెలుసా? వాని మనస్సు శుద్ధి కావాలి, వాని తలంపులు శుద్ధి కావాలి. అలా తలంపులలోనికి వెళ్ళి శుద్ధి చేసేది ఏంటి? తలంపులలోనికి వెళ్ళి శుద్ధి చేసేది ఏంటి? వాక్యము. ఎవరా వాక్యము? యేసుక్రీస్తు వారి వాక్యం. యేసుక్రీస్తు వారి శరీరములోని రక్తము కారింది ఆ రోజు. అది నేల పడిపోయింది అంతే. ఆయన దేహంలోని రక్తం పొడిస్తే నీళ్ళు రక్తం కారిపోయాయి. ఆయన దేహంలో రక్తం లేదు. నిజానికి ఆ రక్తం దొరకటం వల్ల కాదు మీరు పవిత్రులుగా మారినది. ఆయన అనుగ్రహించిన మానవాళ్ళందరి కోసం క్షమ, పాప క్షమాపణ అన్నాడు దాన్ని. అందరి కొరకు చనిపోవటం, అందరి నేరాల కోసం ఒకేసారి తను తాను బలిగా అర్పించుకోవటం. అదేనండి చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళా చదువుతూ 14 వచనం. నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి కడగటం, శుద్ధి చేయటం. ఎలా శుద్ధి అవుతుంది? ఎలా శుద్ధి అవుతుంది? ఎలా శుద్ధి అవుతుందో తెలుసా? ఆయన మాటలు వింటే, ఆ యేసు పలికిన మాటలు వింటే.
ఆయన రక్తం మన దగ్గర లేదు, ఇప్పుడు చుక్కలుగా పట్టి లేదు. ఒకళ్ళు నిజంగా రక్తమే శుద్ధి చేస్తుందంటే ఇన్ని కోట్ల మందిని శుద్ధి చేయడానికి ఆయన శరీరంలోని ఆ కొద్ది రక్తం ఎలాగండి సరిపోద్ది చెప్పండి? అది అసంభవం. కానీ ఇక్కడ ఏంటి మీకు కావలసినది? మీ పాపాలకు ప్రాయశ్చిత్తం. కనిపించని పాపాలు కడగబడాలి అంటే అదిగో కనిపించే ఆయన సిలువలో తన దేహంలో రక్తం అంతా కూడా కారిపోయిందే. ఆ కార్చిన రక్తం ఏం చెబుతుందో తెలుసా? ఏం చెబుతుంది? క్షమించండి, క్షమించండి, క్షమించండి. ఎవరిని క్షమించమని? ఏమిటి? హేబెలు రక్తం ఒలిగింది, ఏమని కోరుకుంది? శిక్షించండి, శిక్షించండి. ఎవరిని శిక్షించమంటుంది? అన్నని, కయ్యనుని శిక్షించండి. అవునా? మరి పరదేశంలో ఉన్నవాళ్ళు వాళ్ళేం కోరుకుంటున్నారు? మా రక్తము నిమిత్తము ప్రతిదండన. చూస్తారన్నమాట. చూద్దాం ఒకసారి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ఏమంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం ఏమంటున్నాడు? నాదా సత్యస్వరూపి ఎందాక పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తాన్ని ఒలికించారు వాళ్ళు. మా రక్తం ఒలికింది గనుక మా రక్తానికి ప్రతిగా భూమి మీద నివాసులకు ప్రతిదండన చెయ్యమని బిగ్గరగా కేకలు వేస్తున్నారు. ఇటు చచ్చిపోయిన వాళ్ళు చంపేయమంటున్నారు, హేబెలు మొదలుకొని. ఏమండి? రక్తం అంతా ఏమైనా మొరపెడుతుందట, చంపేయండి, చంపేయండి, చంపేయండి. కానీ యేసు రక్తం మాత్రం ఏం మొరపెడుతుందో తెలుసా అండి? మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలో యేసు రక్తం పలికిన మాట శిక్షించమని కాదు, క్షమించండి, క్షమించండి, క్షమించండి. ఏంటండి క్రీస్తుకున్న ప్రత్యేకత? అప్పటి వరకు ప్రపంచంలోని మనుషులందరి రక్తంలో ఆవేశం, ద్వేషం, కోపం, శిక్షించమనే కోరికతో ఆ రక్తం పలుకుతుంటే, హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ఏమండి ప్రోక్షణ రక్తం, యేసుప్రభు రక్తం కదా, మన కొరకు సిలువలో కార్చిన రక్తం ఏమని పలికిందట? బ్రతుకున్నప్పుడే వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించండి, వీరిని శుద్ధి చెయ్యండి, నా రక్తం కారింది కదా, ఈ వీరిని క్షమించండి. అందుకే మొదటి శతాబ్దము తరువాత రక్తాల స్వరము మారిపోయింది. అందరిది కాదండి, కొందరిది. రక్తాల స్వరము మారింది. అది యేసు తర్వాత, యేసుకు ముందున్న వాళ్ళందరూ కూడా శిక్షించండి, శిక్షించండి, శిక్షించండి అని అడుగుతున్నారు, పరదేశంలో వాళ్ళు మొదలుకొని. కానీ యేసు తదనంతరం యేసు నేర్పించాడు ఈ సమాజానికి ఏమని? శిక్షించమని కాదర్రా, క్షమించమని, క్షమించమని వేడుకోండి. ఎలా? ఎగ్జాంపుల్ ఏంటి? స్టెఫెను వాక్యం చెప్పాడు, వినలేదు, రాళ్ళు తీశారు, రాళ్ళతో కొట్టారు, రక్తం అంతా నేల రాలిపోతుంది. ఆ క్షణంలో, ఆ సమయంలో ఏమని మొరపెట్టాడు స్టెఫెను? ఏమని మొరపెట్టాడు? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 59, 60 వచనాలు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 59, 60. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మ చేర్చుకో అని స్టెఫెను పలుకుచుండగా వారు రాళ్లతో కొడుతున్నారు ఆయన్ని. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపొద్దు, ఈ పాపం మోపితే వాళ్ళంతా నేరస్తులు అయిపోతారు, వాళ్ళు శిక్ష పడుతుంది, వాళ్ళకి శిక్షించొద్దు. ఏమంటే శిక్షించొద్దని కదా అన్నాడు. వారి మీద ఈ నేరము మోపకు అంటే వాళ్ళు నిర్దోషులు తండ్రి, వాళ్ళని ఏమనక తండ్రి, వాళ్ళని శిక్షించొద్దు తండ్రి. వారి మీద ఈ నేరము మోపకమని గొప్ప శబ్దముతో ఎందుకు అలా మారిపోయాడు ఆయన? శుద్ధి చేయగలిగే యేసు రక్తము యొక్క విలువ ఆయనకు అర్థమైంది. ఆ యేసు దగ్గర ఆయన రక్తం వల్ల కడుగబడిన వ్యక్తి ఏమి నేర్చుకున్నాడు? శిక్షించొద్దు, శిక్షించొద్దు. మరి యేసు రక్తం వల్ల కడుగబడిన మీలో ఏముంది? మీలో ఏముంది చెప్పండి? ఇప్పటికీ స్టిల్ నౌ
మీలో అధిక శాతం మందికి ఏముందో తెలుసా? పగలు, ద్వేషాలు, కోపాలు, అవసరమైతే చంపేయడాలు లేవా? దేనికోసం? ఎదుట మనిషి పట్ల మీకున్న ద్వేషం, కోపం. క్షమించలేరా? క్షమించొచ్చు కదండి. క్షమించొచ్చు కదండి. ఒక నేరస్తుడు పరిగెట్టుకొని వచ్చాడండి నా దగ్గరికి. అయ్యా, మీరు ఒక్క మాట చెబితే వాళ్ళు మారిపోతారండి. నేను తప్పే చేశాను, నన్ను క్షమించరా, మీరు ఒక్క మాట చెప్పరా అని నా దగ్గరకు వచ్చి మొరపెట్టాడండి. ఫోన్ చేశాను వెంటనే. అమ్మా, క్షమాపణ కోరుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, ఏం చేయమంటావు? ఏమన్నదో తెలుసా బిడ్డ? మీరు ఏది చెబితే అది చేస్తాం. క్షమించాలి కదా. ఇప్పుడు క్షమించకపోతే అతడు నేరస్థానానికి వెళ్ళిపోతాడు. ముగింపుకు వచ్చేసింది, ముగింపు దశ. ఈ ముగింపు దశలో అవును అని ఒక్క మాట చెబితే నేరం, నేరస్తుడుగా శిక్ష అమలు జరిగిపోతుంది. మనం ప్రభు రక్తం వల్ల కడుగబడ్డాం. నీ ఆలోచన ఏంటమ్మా? కన్న తండ్రి ఏమన్నాడు తెలుసండి? మేము క్షమించము. నిజానికి వాళ్ళది కూడా తప్పు ఉంది. ఎందుకంటే వాళ్ళు నేరస్తులే, వాళ్ళు మంచోళ్ళు కారు. వాళ్ళు నేరాన్ని ఆరోపించినప్పుడు కూడా ఎన్నో అబద్ధాలతో నేరాన్ని ఆరోపించారు, అది వాళ్ళకు తెలుసు. కానీ వ్యక్తిగతమైన కక్షలతో, ఆ వ్యక్తి మీద పగ తీర్చుకోవాలన్న ద్వేషంతో చివరికి ఏం జరిగిందో తెలుసా అండి? తల్లి మాట వినలేదు, తల్లి దగ్గరికి వెళ్ళారు. తల్లి కూడా శిక్ష వేయించమని చెప్పు, శిక్ష పడాలి. తల్లి తండ్రి శిక్ష వేయించాలి అని చెబుతున్నా ఆ బిడ్డ ఏ మాట విందో తెలుసా అండి? బైబిల్ మాటే, క్రీస్తు చెప్పిన మాటే నేను వింటాను, మీరు చెప్పినాటి ప్రకారంగా చేస్తాను. అలాగే చేసిందండి, అలాగే చేసింది. వెరీ గుడ్. ఒకటే మాట చెప్పాను, అమ్మా, ఒకవేళ ఎవరైనా నేరం చేస్తే నువ్వు పగ సాధించి ఏం చేయలేవు. ఏం జరిగిందో నాకు తెలియదు, దేవుడికి తెలుసు నిజాలు. దేవుడు ఒకటే మాట చెప్పాడు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును, మీకు మీరే పగ తీర్చుకొనక. ఏమన్నాడు? దేవుని ఉగ్రతకు చోటివ్వండి. మీరు శిక్ష ఏం చేస్తారా? మీరు చెరసాల్లో పెట్టించేస్తారా? మీరు పగ తీర్చుకుంటే ఏం తీర్చుకుంటారా? నాకు వదిలేయండి. మరి మేమేం చేయాలి ప్రభువా? క్షమించండి. వాడి నెత్తి మీద నిప్పులు పోయండి క్షమించి. వాడు పశ్చాత్తాపడితే సరే, పడలేదా వాడి తల మీద నిప్పులు కుప్పగా మీరు పోయటం అంటే నేను వాడి మీద ఉగ్రత చూపించటం. రోమపత్రికలోని మాట అండి, 12వ అధ్యాయం చూడండి, 19వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రత కూడా చోటు ఇవ్వండరా. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. మరి ప్రభు మాట మనం వెంట ఊరుకో ప్రభా, నీకేం తెలుసు, నువ్వు చెప్తున్నావు. మనమేమంటా అంటే ప్రభువు కానీ ఒకళ్ళు మధ్యకొచ్చి, పెద్ద మనిషిగా ప్రభు మధ్యకొచ్చి, అది కాదు తల్లి నువ్వు అలా, ప్రభు మీకేం తెలియదు, ఊరుకోండి, మీరు మాట్లాడకండి, నేను చేసేదే నిజం. వయసులో చిన్నదైన, తల్లి తండ్రు మూర్ఖులైన, శిక్ష వేయించాలి అనే తపనతో ఉన్న కేవలం దేవుని మాటకు విలువిచ్చిందండి. చివరికి ఆమె వివాహం కాబోయే భర్త ప్రదానం జరిగింది. అతను కూడా ఏమన్నాడు తెలుసా? క్షమించాలండి, నేను క్షమనే కోరుకుంటున్నానండి. వెరీ గుడ్, వండర్ఫుల్. వాళ్ళు పెద్దలైన బుద్ధి లేని వాళ్ళు, క్రైస్తవులను చెప్పుకునే దౌర్భాగ్యులు, దేవుని మాట నెరవేర్చని వాళ్ళు. నిజంగా యేసు రక్తం ఎంత గొప్పదండి. యేసు రక్తం చేత కడగబడిన మనం పగ సాధించుకోవడాలు లేవు, పగ తీర్చుకోవడాలు ఉండకూడదు, కక్ష సాధింపులు ఉండకూడదు. అలా ఉన్నాయి అంటే
నువ్వు దేవుని కుమారుడు కావుగా, నువ్వు దేవుని చేత గుర్తింపు పొందినవాడు కావు. దేవుని మాటను కాదన్నందుకు, దేవుని మాటను వ్యతిరేకించినందుకు తగిన శిక్ష దేవుని నుంచి మీకు పడుతుంది. అలాంటి విషయాల్లో మీ అపరాధములు క్షమించబడాలి అంటే దేవుడు ఏమన్నాడు? మీ పొరుగు వాని అపరాధములను క్షమించండి. మీ అపరాధములు క్షమించబడాలి అంటే మీ తండ్రి యొద్ద మీరు ప్రార్థన చేసినప్పుడు అంతా కూడా క్షమించండి. ప్రార్థన చేయనప్పుడల్లా వాళ్ళని క్షమించండి. అదేనండి యేసు నేర్పించాడు. ఆయన రక్తం నేర్పించింది. మనం చూడలేదండి యేసు రక్తాన్ని. చూసారా మీరేమైనా? రక్తం ఏంటండి ఎర్రగా ఉందా అంతే కదా అనుకుంటున్నారా? యేసు రక్తాన్ని మనం చూడలేదండి. ఆయన ఆ రోజు సిలువలో కార్చిన రక్తం సాదృశ్యం ఏమి నేర్పించింది? క్షమించమని నేర్పించింది. శిక్షించమని ప్రపంచం, ఈ సమాజం కోరుకుంటుంటే క్షమించమని కోరుకుంటుంది. అంటే యేసు ఒక నూతన శకాన్ని ఆరంభించాడండి, ఒక టర్నింగ్ పాయింట్. నిజంగా క్రైస్తవుల్లో అందరూ కాకపోయినండి కొంతమంది మహానుభావులు ఉన్నారండి, క్షమకు నిదర్శనం. నిజంగా యేసు మాటను ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చిన వాళ్ళండి. దారాసింగ్ చంపేశాడు కదా ఎవరిని? గ్రామ్ స్టెయిన్స్, ఒరిస్సాలో. సువార్తకను వచ్చి సామాజిక సేవ చేస్తున్న ఒక అమాయకుడైన ఆస్ట్రేలియా భక్తుడు, ఆయన 2 పిల్లలు, చిన్న పిల్లలు, ఉదయం అంతా సేవ చేసి కుష్ఠరోగులకి ఏమండి ఎంతో పరిచర్య చేసి మందులు ఇచ్చి ఆ వెనుకబడిన ఒరిస్సా ప్రాంతం కష్టపడి పాపం రాత్రి దూరం అయింది, ఇంటికి వెళ్ళలేక ఆ రాత్రి పాపం వారు వచ్చిన జీప్లో నిద్రపోతున్నారండి. 2 పిల్లలతో ఆ భక్తుడు నిద్రపోతున్నాడు. మతచాంద స్వాదంతో నిండిన దారాసింగ్ వచ్చి నిప్పంటిచ్చేశారండి. ఎప్పటికీ మీరు చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో ఎలాంటి వాళ్ళంతా అనరాని బూతులు మాట్లాడుతున్నారు, నిందిస్తున్నారు, కొడుతున్నారు, దాడులు చేస్తున్నారు, తగలబెట్టేశారండి. కనీసం పిల్లలున్నారనే విచక్షణ కూడా లేదండి వాళ్ళకి. పెద్దోడిని చంపడం వేరండి, పిల్లలు, చిన్న పిల్లలు ఎంత కర్కశులండి వాళ్ళు. నిజంగా భర్తని, 2 మగబిడ్డల్ని కోల్పోయిన ఆ తల్లి, గ్రామ్ స్టెయిన్స్ భార్య ఏమని సాక్ష్యం ఇచ్చిందో మీకు తెలుసండి. ఏమందో తెలుసా? నేను క్షమిస్తున్నానండి వాళ్ళని, దారాసింగ్ని నేను క్షమిస్తున్నాను, వాళ్ళ మీద నీక ఏ పగ ద్వేషం లేదు. ఏమండి ఆ మాట అనగలిగింది అంటే, కళ్ళ ముందు భర్త, 2 పిల్లల్ని పోగొట్టుకున్న ఆ మహాతల్లి ఆ మాట అనగలిగిందంటే ఎవరండి స్ఫూర్తి ఆవిడికి? యేసు కాదా? యేసు కార్చిన రక్తం కాదా? ఎస్, యేసు కార్చిన రక్తమే. ఇలా అక్కడక్కడ గొప్పవాళ్ళు, మహానుభావులు యేసుక్రీస్తు క్షమను తమ బ్రతుకులలో చూపించిన వాళ్ళు కనబడతారండి. వాళ్ళండి రియల్ క్రిస్టియన్స్. మనస్సులో పగ సాధించి కుట్రలు చేసి పన్నాగాలు పన్ని ద్వేషించేవాళ్ళు, సహోదరుని మీద దూషణకరమైన మాటలు మాట్లాడేవాళ్ళు కాదు క్రైస్తవులు. భజన క్రైస్తవులు వాళ్ళంతా, ఆదివారం గుడికిపోయే క్రైస్తవులు వాళ్ళంతా. వాళ్ళేం క్రైస్తవులు? మీరు క్రైస్తవులు అనుకుంటే కుదరదు. దేవుడు మిమ్మల్ని క్రైస్తవులను గుర్తించాలి అంటే ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మీరు చేసేవాళ్ళై ఉండాలి, బైబిల్ చెప్పిన మాటల ప్రకారంగా. ఒక స్టెఫెను, ఇలా ఎందరో మనకు కనబడుతున్నారు. అది అండి యేసు ప్రభు కోరుకున్న మార్పు సమాజంలో. అది యేసు రక్తంలోని నాణ్యత. ఏంటండి ఆయన బ్లడ్, మహానుభుడు ఏ బ్లడ్ గ్రూపో తెలియదు, కానీ ఏ బ్లడ్ గ్రూపో మనకు తెలియదండి. గొప్ప రక్తం కదండి ఆయనది, వండర్ఫుల్ బ్లడ్. ఆయన రక్తం కార్చడం కాదు, ఆయన దేహంలో కేవలం ప్లాస్మా, ఏమండి రక్త కణాలతో కారిన నీరులాంటిది కారిందంతే. అది కేవలం ఆయన దేహంలోని రక్తం. కానీ ఆయన ప్రపంచానికి నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? క్షమ. అది నేర్పించాడు ఆయన. అది నేర్చుకుంది ఈ లోకం, ఈ సమాజం, బహు కొద్ది క్రైస్తవ్యం. ఎందరో దాన్ని అవలంబించాలి. అలా అవలంబించాలి అంటే ఏంటో తెలుసా? ఆ కనిపించని పాపాన్ని కనిపించే రక్తం కడకటం కాదయ్యా, దాన్ని శుద్ధి చేయగలదంటున్నాడు. అందుకే 14వ వచనం, నిత్యుడుగా ఆత్మ ద్వారా తన దేవునికి నిర్దోషిగా అర్పించుకొని నా ప్రాణం పెట్టేశాడు. క్రీస్తు యొక్క రక్తము
నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది, పవిత్రం చేస్తుంది. రక్తం పాటలో మనం విన్నాం, పాపక్షమాపణ పాటలో ఏమని? మనం తినే ఆహారం దేహంలోనికి వెళ్ళి శక్తినిస్తుంది, బలాన్ని ఇస్తుందని మనం విన్నాం. కానీ మనుష్యుల దేహంలోని పాపాల్లోనికి వెళ్ళాలంటే యేసుప్రభు రక్తం ఎక్కించుకుందామా? ఎక్కడుంది? పోనీ యేసుప్రభు రక్తం చల్లుకుందామా? ఎక్కడుంది? లేదు. మరి ఏం చేయాలి? ఏం చేయాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం అండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఏమంటున్నాడు అక్కడ? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచులు ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలు కీళ్ల మూలుగులు విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హృదయంలోని యొక్క ఆలోచనలు క్లీనింగ్ శుభ్రపరుస్తుందటండి. అంటే శుభ్రపరిచేది ఏంటి? ప్రభు రక్తమా వాక్యమా? ఆయనకి కార్చింది రక్తం, కానీ నీకు నేర్పించింది వాక్యం. క్షమ ఎందులో ఉంది? ఎందులో ఉంది? ఆయన పలికిన మాటలలో క్షమ. బ్లడ్ టెస్ట్ చేతని క్షమాపణ కనబడదు. ఎవరి రక్తం చూసినా ఏమండి ఇతను ఎలాంటోడు అని తెలియాలంటే, మంచోడో చెడ్డోడు అంటే రక్త పరీక్ష చేస్తే తెలియదు మంచోడో చెడ్డోడని. ఏమండి రోగగ్రస్తుడో కాదని తెలుస్తుంది. కానీ మంచోడో చెడ్డోడో తెలియాలంటే ఏం తెలియాలి? వాడి బ్రెయిన్ స్కాన్. అలాగని సిటీ స్కాన్ పనిచేయదండి. ఏంటి మంచం మీద మమ్మల్ని పడుకోబెట్టి చుట్టూ మిషన్లో తిప్పేసి ఏదో బ్రెయిన్ ఫోటోలు తీసినంత మాత్రం తెలీదు. అలా బ్రెయిన్ స్కాన్ చేసే ఒకే ఒక్క సాధనం ప్రపంచంలో, అది దేవుని మాట, అది వాక్యం, అది యేసుప్రభు. అంటే ఎక్కడైతే మనిషి ఆలోచనల్లో పాపము గూడు కట్టుకుపోయిందో, ఇందాడు అన్నాడే మార్క్స్ వార్త 7:21లోని, హృదయంలో నుంచి అన్నీ బయటకు వస్తున్నాయి. ఎన్ని వస్తున్నాయి? ఏమొస్తున్నాయి? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికార, మత్సరమును, దేవదోషణ, అహంభావం, అవివేకము. అబ్బో ఎన్నున్నాయండి. ఇవన్నీ లోన్ నుంచి వస్తున్నాయా? మరి అక్కడికి వెళ్ళి శుద్ధి చేసేది ఏది? కనిపించని ఆలోచనలను శుద్ధి చేసేది ఏంటో తెలుసా? వాక్యము. ఆ వాక్యం ఎవరో కాదు, యేసుక్రీస్తు. ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు వినేనండి మారుతారు ఎవరైనా. అవునా? మార్పు ఎలా వస్తుంది? ఇలా రక్తం జరగానే పవిత్రుడైపోడు ఎవరునో. ఒక మనిషి మార్పు జరగాలి అంటే మాట వినాలి. దొంగోడు ఎలా మారిపోయాడు? సిలువ మీద ఉన్న దొంగ ఎందుకు మారిపోయాడు? ఏంటండి నేను ఇన్ని నేరాలు చేసిన, ఒకప్పుడు ఆయన కూడా దూషించాడు కొన్ని గంటల ముందు, కానీ ఎలా నమ్మేశాడు? ఇంత మంచోడు ఏంటండి ఈయనే నిజమైన నాయకుడు, ఈయనే నిజమైన రాజు, ఈయన నిజంగా రాజ్యాన్ని స్థాపిస్తాడు. అందుకే అన్నాడు, మీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఎస్, ఆయన సిలువలో పలికిన మాటలను మార్పు చెందింపచేశాయి. కిందనున్న సైన్య శతాధిపతి అంటున్నాడు ఏమని? ఈయన నిజముగా దైవ కుమారుడు. ఎంతమందిని మార్చేది కార్చిన రక్తం కాదు, ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు. అదే వాక్యం, అదే శుద్ధి చేసేది. నిజానికి ఆయన రక్తం మన మీద ప్రోక్షించడానికి ఆయన రక్తం లేదుగా, నేలపడిపోయింది ఆ రోజే. పవిత్రత ఆయన దేహంలో ప్రవహించే రక్తంలోనిది కాదు, ఆయన అయ్యున్న వాక్యం. ఆయనే వాక్యం, ఆయన రూపమే వాక్యం. అవునా? సిలువలో ఆయన అర్పించబడింది, వాక్యమే చచ్చిపోయింది, వాక్యమే బలి అయిపోయింది, వాక్యమే ప్రాణం విడిచింది, ఆ వాక్యమే నీకు ప్రాణం పోసింది. అందుకే బైబిల్లో ఏమంటున్నాడు చూడండి. కీర్తన గ్రంథం 119వ కీర్తన 9వ వచనం 11వ వచనం చూడండి. 9వ వచనం 11వ వచనం. 119వ కీర్తనలోని 9, 11 వచనాలు. యవనస్తులు దేని చేత తమ నడవడిని శుద్ధి చేసుకొందురు. మీ క్రియలు ఎలా బాగుపడతాయి? ఎక్కడి నుంచి ఒక లీటర్ రక్తం తీసుకొచ్చి బ్లడ్ బ్యాంక్ నుంచి పైన నెత్తి మీద పోసుకుంటే కాదు. అది కేవలం మీకు అర్థం అవడానికి బహిరంగంగా జరిగిన ప్రక్రియ. కానీ నిజానికి క్షమ, శుద్ధి ఎలా జరుగుతుందో చెప్తున్నాడు చూడండి. యవనస్తులు దేని చేత తమ నడవడిని శుద్ధి చేసుకుందురు.
ఏమన్నాడు? నీ వాక్యము బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. అంటే శుద్ధి దేని వల్ల అవుతుంది చెప్పండి ఇప్పుడు? శుద్ధి దేని చేత? వాక్యం. మనుషులను శుద్ధి చేసేది వాక్యమా, రక్తమా? రక్తము అన్నారు అనుకోండి. ఏది రక్తం? యేసుప్రభు రక్తం ఏది? ఆ రోజే శిలువలో కారిపోయిందయ్యా. ఒక మనిషిని శుద్ధి చేసేది రక్తం కాదు, వాక్యం. నీ దేహాన్ని శుద్ధి చేసేది నీ శరీరంలోని రక్తం. మరి మనందరి పాపాలను, కనిపించని పాపాలను శుద్ధి చేసేది ఏంటి? కనిపించని రక్తమా, కనిపించని వాక్యమా? వాక్యం కనిపించదు, వాక్యం కనబడుతుందా? వాక్యం కనబడుతుందా? నేను పలికిన మాట కనబడుతుంది. శబ్దం అండి. వాక్యం అంటే ఏంటి? శబ్దం. శబ్దం వింటారా, చూస్తారా? కనిపించదు. కనిపించని శబ్దమైన వాక్యం కనిపించని పాపాల దగ్గరకు వెళ్ళి శుద్ధి చేస్తుంది. అందుకే చెప్తున్నాడు, దేని చేత మీ నడవడి శుద్ధి చేసుకోవాలో తెలుసా? నీ వాక్యము బట్టి. నీ వాక్యము బట్టి. 11వ వచనం, నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము నుంచుకొని ఉన్నాను. నువ్వు తప్పు చేయకూడదంటే నీ చేతిలో శుద్ధ జలం ఉండకూడదు. ఏమండి? ఆర్సీఎం వాళ్ళు, కొంతమంది క్రైస్తవ సంస్థల వాళ్ళు ఏంటి తెలుసా అండి? ఏముంటుంది తెలుసా వాళ్ళ దగ్గర? హోలీ వాటర్ అట. హోలీ వాటరా అంటే చిన్న సీసాలో పవిత్ర జలం, శుద్ధ జలము అంటే ఆ నీళ్ళు ఇలా జల్లుతాడు. జల్లితే ఏమవుతుంది? ఏమవదు, తడుస్తావు. నెత్తి మీద 4-5 తుప్పర్లు పడతాయి అంతే. నీ ఒంటిలో ఉన్న మలినాలు ఏవి పోవు. ఇక్కడ మనిషి శుద్ధి కావాలి అంటే ఏం చేస్తున్నాడండి? ఏం చేయమంటున్నాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. చెడిపోయేది హృదయమే కాబట్టి, పాడైపోయేది ముందు హృదయమే కాబట్టి, అన్ని దురాలోచనలకి కేంద్రస్థానం హృదయమే కాబట్టి, అది బహుఘోరమైన వ్యాధి కలిగింది కాబట్టి అక్కడ పెట్టుకోవాలి వాక్యాన్ని. వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోమన్నాడు? మనం తల కింద పెట్టుకుంటాం, ఇంట్లో పెట్టుకుంటాం, ఏమండి గుండెల మీద పెట్టుకుంటాం. ఇక్కడగా అది పెట్టుకోవాల్సింది. కొంతమంది గుండెల మీద పెట్టుకొని పడుకుంటారండి. ఏమొస్తుంది దానివల్ల? పుస్తకం బరువుగా ఉంటుంది అంతే. నిజానికి అది ఉండవలసిన, మాటలు ఉండవలసిన ఎక్కడో తెలుసా? ఎక్కడ ఉండాలి? చెప్తున్నాడు భక్తుడు, నేను తప్పు చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అక్కడ వాక్యం ఉంటే ఏమవుతావు? శుద్ధమైన వాడిగా మారిపోతావు, పవిత్రమైన వాడిగా నువ్వు మారిపోతావు. అవునా? ఎస్. పవిత్రమైన వాడిగా, దానిగా నువ్వు మారిపోవాలి అంటే ఏం చేయాలి? వాక్యం. అంటే వాక్యం హృదయంలోనికి వెళితే ఎక్కడైతే పాపాలకు కేంద్రస్థానమైన హృదయం ఉందో అక్కడ చాలా బాగుంటాయి. అప్పుడు పాపం మీ శరీరంలోని అవయవాలకు ఎలా ప్రాగుతుంది? అక్కడ మంచి ఉంటే, మీ హృదయంలో మంచి ఉంటే మీ అవయవాలు చెడిపోవు, మీ అవయవాలు పాడవు, మీ అవయవాలకు పాపం అంటదు. అందుకే పౌలు అంటున్నాడు రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ అధ్యాయం 13వ వచనం 19వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 13, 19 వచనాలు. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి. అంటే మీ దేహంలోని అవయవాలు పాడు కాకుండా ఉండాలి అంటే ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించడం అంటే తీసుకో ప్రభా, గుండెకాయ తీసుకో ప్రభా, లివర్ తీసుకో ప్రభా, ఊపిరితిత్తులు తీసుకో ప్రభా కాదు. మీ తలంపులు దేవుడికి ఇచ్చేయండి. మీ తలంపుల్లో దేవుడికి ఇవ్వడం అంటే వాక్యాన్ని తీసుకొచ్చి పెట్టండి. అక్కడ వాక్యాన్ని తీసుకొచ్చి దాని మీద పెట్టండి, ఆ హృదయంలో పెట్టండి. మీ అవయవాలన్నీ కూడా చాలా పవిత్రంగా ఉంటాయి. అప్పుడు కోపం రాదు, ద్వేషం ఉండదు, శత్రుత్వం ఉండదు, క్షమ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఇవన్నీ రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక వ్యక్తి మీద కోపం వచ్చిందంటే ఎక్కడి నుంచి రావాలి? తలంపులు. ఒక వ్యక్తి మీద ద్వేషం రావాలి అంటే తలంపులు. అక్కడ వాక్యం ఉందనుకోండి, వాక్యం ఏం చెప్తుంది? కోపగించకూడదు కదా, క్షమించాలి కదా, ప్రేమించాలి కదా. ఇక నీ కోపం రాదు, ద్వేషం రాదు. 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమునకును మీ అవయవముల దాసులుగా ఒకప్పుడు ఎలాగైతే అప్పగించేశారో, అది చేతనైందిగా.
చెడ్డ తలంపులకు, చెడ్డ వాటికి అప్పగించిన మనం అలాగే పరిశుద్ధత కలుగుటకు ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. నీతికి అప్పగించేయండి, వాక్యానికి అప్పగించండి. నీతి అంటే ఏంటండి? నీతికి రాజు ఎవరికి పేరు? నీతిమంతుడని ఎవరికి పేరు? యేసు ప్రభు. ఆయనకు అప్పగించండి, వాక్యానికి ఇచ్చేయండి. వాక్యానికి ఇస్తే ఏమవుతుందో తెలుసా? మీ శరీరం అంతా కూడా పవిత్రంగా మారిపోతుంది. మీ శరీరాన్ని అంతటినీ కూడా పవిత్రంగా మారుస్తుంది. అలా మార్చాలి అంటే దేవుని వాక్యాన్ని ఆయన మనస్సులోనికి, ప్రతి వారి మనస్సులోనికి చొప్పించండి. అప్పుడు ఏమవుతుంది? దేహంలోనున్న మలినాలన్నిటినీ కూడా కడిగి వేసే శక్తి కలిగినది అది. ఎందుకంటే తలంపులలోనికి వెళ్ళిపోతుంది. ఎబ్రీ పత్రిక 4:12 అందరూ చదివాం కదా. ఎక్కడికి వెళ్తుందట? హృదయం యొక్క తలంపులను సైతం, ఆలోచనలు సైతం అది పరిశోధిస్తుంది. అక్కడికి వెళ్ళిపోతుంది అది. దానివల్ల ఏం జరుగుతుంది? మీ అవయవాలన్నీ కూడా పాపము అంటకుండా, మీ కళ్ళకు పాపం రాదు, మీ కాళ్ళకు పాపం రాదు, మీ చేతులకు పాపం రాదు. దానివల్ల మీ అవయవాలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. మందు కనబడుతుంది, తాగే అని చెప్పింది అనుకోండి, ఏం చేస్తుంది? వద్దు, అందులో దుర్వ్యాపారం ఉంది, అది తాగకూడదు. నీ వాక్యం ఎప్పుడైతే మనసులో ఉందో, నేను ముట్టుకోను, అప్పుడు నీ లివర్ హ్యాపీగా ఉంటుంది, నీ కిడ్నీలు బాగుంటాయి. అవునా? అదిగో సిగరెట్, ధూమపానం కొట్టేయి, వద్దు, ఇది ప్రమాదకరం, నీతికి సాధనాలుగా వాడుకోవాలి అని అంటే అప్పుడు నీ ఊపిరితిత్తులు బాగుంటాయి. ఏమండి? నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నీ ఆయుష్కాలం పెరుగుతుంది. అంటే ఒక చెడు తలంపులను నివారించటం వలన కనిపించే అవయవాలు ఎంత ఆరోగ్యంగా, భద్రంగా ఉంటాయి చూడండి. దురలవాట్లకు దూరంగా ఉండటం. ఎందుకు క్యాన్సర్లు వస్తున్నాయి? నోటిలో కైనీలు, జర్దాలు, గుట్కాలు ఇవన్నీ వేస్తున్నారండి. దానివల్ల ఏమవుతుంది? ఒక నిష, ఒక మత్తు. మనిషి దేం కోరుకున్నాడు? ఒక మత్తును కోరుకుంటున్నప్పుడు అది దేహంలోనికి వెళ్ళి ఏం చేస్తున్నాయి తెలుసా? ముఖ్యమైన భాగాలను ఇబ్బంది పెడుతున్నాయి, ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తున్నాయి, నిన్ను చంపేస్తున్నాయి. అందుకే ఏం చేయాలి? నీ అవయవాలు శుద్ధి కావాలంటే ఏం చేయాలి? నీతికి సాధనాలుగా ఉండాలంటే ఇప్పుడు మీ అవయవములు నీతికి దాసులుగా, ఇప్పుడు అంటున్నాడు చూడండి, మీ అవయవములు నీతికి దాసులుగా అప్పగించండి. ఇంకొక మంచి మాట చదువుతామండి, దేవుడు రాయించిన మాట. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1-2 వచనాలండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి. యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షింపబడ్డామా? యేసుక్రీస్తు రక్తం వల్ల ఎక్కడ ప్రోక్షించాడు? ఆయన రక్తం లేదుగా. నమ్మకం, ఆయన మీ మనస్సుల్లో ఇచ్చే నమ్మకం. ఆయన రక్తం నన్ను కడుగుతుంది, ఆయన వాక్యం నన్ను కడుగుతుంది. నమ్ము. నీ ఆలోచనలను చేయగలిగితే అది నీ అవయవాలను ప్రభావితం చేస్తాయి. ఇందాక మీకు చెప్పానే, ఆలోచనలు మనిషి అవయవాలను ప్రభావితం చేస్తాయా? ఆలోచనలు మనిషి అవయవాలను ప్రభావితం చేస్తాయి. తప్పు చేయడానికి ప్రభావితం చేస్తాయి, మంచి చేయడానికి ప్రభావితం చేస్తాయి. ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది? ఆలోచన. ఎందుకు కండరాల బలహీనత? ఆలోచన. ఎందుకు అతనికి బ్లడ్ ప్రెషర్? ఆలోచన. దానివల్ల గుండెకు ప్రాబ్లం, దానివల్ల కిడ్నీలకు ప్రాబ్లం, దానివల్ల కాలేయానికి ప్రాబ్లం. ఇలా చాలా రకాలైన సమస్యలు. ఏమిటి? కిడ్నీస్ పాడైన వాళ్ళకి డయాలసిస్ అంటారు. ఏంటి డయాలసిస్ అంటే? ఒకవైపు నుంచి రక్తాన్ని ఎక్కించి ఆ శరీరంలో మిగిలిన రక్తాన్ని అంతటినీ కూడా ఏం చేస్తుంది తెలుసంటే? ప్యూరిఫై, శుభ్రం చేయాలి. ఎందుకంటే రక్తం శుద్ధి అవ్వటం లేదు. రక్తం శుద్ధి కాకపోతే అవయవాలు దెబ్బతింటాయి. అవునా? రక్తం శుద్ధిగా లేకపోతే అవయవాలు దెబ్బతింటాయి. కనుక డయాలసిస్ ద్వారా రక్తాన్ని శుద్ధి చేసి బాడీలో ప్రవహించేటట్టుగా చేయటం, అది వారానికి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు. చాలా ఇబ్బంది అండి. 3-4 గంటలు, 5 గంటల వరకు అక్కడ కూర్చోవాలి. ఎంత బాధ ఆ పేషెంట్కి. ఏమండి? ఇంచుమించు 6 గంటలు. 6 గంటలా? ఏంటి, రక్తాన్ని శుద్ధి చేసుకోవడానిక? వారంలో 2-3 సార్లా? అలా చేయకపోతే బ్రతకరు. మీ అవయవాలు దెబ్బతింటాయి.
అది రక్తానుకున్న ప్రాధాన్యత. మరి యేసు రక్తం ఏం చేస్తుందండి? యేసు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి. ఆయన రక్తాన్ని మన మీద జల్లాడట. ఎప్పుడు జల్లాడండి? నేల కదండి పడిపోయింది. ఆయన రక్తం మన మీద ఎప్పుడు జల్లాడు? నమ్ముతున్నావా ఆయన రక్తాన్ని జల్లాడని? నమ్ము, ఇక్కడ నమ్ము. నీ ఆలోచనలు అంగీకరించు, నీ ఆలోచనలు స్వీకరించు. యేసుప్రభు రాజ్యంతో రావడం చూడలేదు దొంగ. ఆయన సులువు మీద దొంగ ఆయన చూశాడా? లేదండి. నీ రాజ్యంతో వస్తావు, నాకు తెలుసు ప్రభువా. నీ రాజ్యంతో వచ్చినప్పుడు, నువ్వు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. అంతేనండి. అతని మనస్సులోని ఆలోచన ఫిక్స్. శుద్ధైపోయాడు. టోటల్గా పాపాలన్నీ పోయాయి ఆయనవి. బాప్తీసం ఎక్కడ తీసుకున్నాడు? పోనీ యేసుప్రభు రక్తమైన ఒలిగిందా ఆయన మీద? ఆ దొంగ ఆయన మీద ఒలిగిందండి? లేదు. మరి ఎలా నేడు నువ్వు నాతో కూడా పరదేశకు వచ్చేస్తానని ఎలా చెప్పేశాడు? నువ్వు శుద్ధుడు అయిపోయావయ్యా. నేనా ప్రభు శుద్ధుడిని అయిపోయినా? ఎలా? నా మాటలు విన్నావుగా, నువ్వు పవిత్రుడు అయిపోయావు. వాక్యం వలన వచ్చే పవిత్రత, వాక్యము వలన ఇందాడు అన్నారుగా, వాక్యం మా మనస్సులో ఉండటం వలన మన జీవితాలు మారిపోతున్నాయి. ఇది నమ్మాలి. నమ్మాడు దొంగోడంతే. ఏం నమ్మాడు? నువ్వు రాజ్యాన్ని స్థాపిస్తావు, రాజుగా వస్తావు. ఇది నేను నమ్ముతున్నాను అంటే నమ్మకం, ఒక ఆలోచన. నమ్మకం అనేది ఒక ఆలోచన మాత్రమే, మర్చిపోకండి. నమ్మకం అనేది ఒక ఆలోచన. అంటే కనిపించని ఆలోచన ఏం చేస్తుంది? నిన్ను పవిత్రుడుగా మార్చేస్తుంది, నిన్ను పవిత్రురాలుగా మార్చేస్తుంది. కనుక కనిపించే రక్తం కనిపించని పాపాలని కడగలేదా? నమ్మకం కదా. ఇక్కడ కడిగేది రక్తం కాదు, నీకు ఆయన రక్తం పైన ఉన్న నమ్మకం. ఏంటండి? దేని మీద ఉన్న నమ్మకం? అదే 1 పేతురు పత్రిక 19వ వచనం చూడండి. మొదటి అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదివాం కదా. 1 పేతురు పత్రికలోని మొదటి అధ్యాయం 19వ వచనం చదవండి. ఏమంటున్నాడు అక్కడ? అమూల్యమగు రక్తము చేత, అమూల్యమగు రక్తము చేత అనగా ఎంత మంచివాడంటే ఆయన రక్తం ఎందుకంత ప్యూర్గా ఉందంటే, ఏమండి రక్తం ప్యూరో కాదో తెలియడానికి బ్లడ్ టెస్ట్ చేస్తే ఎందుకు తెలుస్తుందంటే, మనం బాగా ఆల్కహాలిక్ అనుకోండి, బాగా మందు కొడుతున్నారు అనుకోండి, ఆ లక్షణాలు అందులో ఉంటాయి. బాగా స్మోక్ చేస్తున్నారు అనుకోండి, ఆ లక్షణాలు బ్లడ్లో ఉంటాయి. అంటే ఏ రోగకారకాలైన రక్తంలో అవి ఖచ్చితంగా కనబడతాయి. చివరికి నేరాలైన పాపాలైన మొదట్లో చెప్పానే, HIV వీడికి ఉంది ఎలా తెలుస్తుంది? వీడికి ఎయిడ్స్ ఉందని ఎలా తెలుస్తుంది? బ్లడ్ టెస్ట్ చేస్తే తెలిసిపోదు వీడికి ఎయిడ్స్ ఉందో లేదో. ఎందుకంటే రక్తంలో ఉంటాయి దాని యొక్క అవశేషాలు. దాని యొక్క అవశేషాలు రక్తంలో పొందుపరచబడతాయి. అందుకే రక్త పరీక్ష ద్వారా తెలిసిపోతుంది. క్యాన్సర్ అది కూడా రక్తంలో తెలిసిపోతుంది. మరి యేసుప్రభు నిర్దోషమైన వ్యక్తి, ఆయన రక్తంలో ఎలా తెలిసింది? ఆయన మంచోడండి, ఆయన క్రియలు మంచివి, ఆయన ఆలోచనలు మంచివి. కాబట్టి ఆయన బ్లడ్ ఎలాంటిది? ప్యూర్ బ్లడ్, చాలా మంచి పవిత్రమైన రక్తం. అందుకే అంటున్నాడు ఆయన ఆలోచనల కల్మషం లేదు, ఆయన క్రియల్లో కల్మషం లేదు, ఆయన మాటల్లో కల్మషం లేదు. అమూల్యముగు రక్తము చేత అంటే మనిషి మంచోడైతే రక్తం మంచిది. మనిషి తాగుబోతు అనుకోండి, రక్తం ఏమవుద్ది? ఆల్కహాలిక్ రక్తం. మనిషి పొగ తాగేవాడు అనుకోండి, రక్తం పాడైపోద్ది, క్యాన్సర్, జబ్బులు. కనుక యేసు మంచివాడని ఎలా చెప్పగలరు? అమూల్యమగు రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. తెలీదా మీకు? మీరు ఎరుగరా? ఆయన రక్తం వల్ల కదా మీరు కడుగబడ్డారు, ఆయన రక్తం వల్ల కదా విమోచింపబడ్డారు. ఎలా విమోచింపబడ్డావు? నమ్ము. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడని నమ్ము, ఆయన నిన్ను క్షమించాడని నమ్ము, ఆయన నిన్ను రక్షించాడని నమ్ము. నమ్ముట నీ వలనైతే ఖచ్చితంగా నీకు సాధ్యం. ఏమి సాధ్యం? నీ పాపాలు పోగొట్టుకోవడం సాధ్యం, నువ్వు పవిత్రగా మారటం సాధ్యం. అర్థం కాక వీళ్ళు అంటారు, రక్తం వేస్తే మనిషి పాపం పోతుందా? నమ్మకంతో పోతుంది. కనిపించని పాపాలను కనిపించే రక్తం ఎలా కడుగుతుందంటే, ఆ కనిపించే రక్తం నా కోసం కార్చబడిందని నువ్వు నమ్మవు గనుక. నమ్ముతారా? ఆలోచనలే, ఎందుకంటే ఆలోచనలే పాపానికి మూలం, ఆలోచనలే నీ రోగాలకు కారణం, ఆలోచనలే నీ అవయవాలకు ప్రధానం కదా. ఇందాక మీకు అదే చెప్పాను, రుజువు చేశాను. ఏమని? ఆలోచన వల్లే అవయవాలు దెబ్బతింటాయి. కనిపించని ఆలోచనలే కనిపించే అవయవాలను ప్రభావితం చేస్తాయి. అది నేరానికైనా మంచికైనా.
మరి ఇప్పుడు నీ ఆలోచన యేసుక్రీస్తును గురించి మంచిదైతే, నమ్మేదైతే, నువ్వు మంచివాడివి, నువ్వు మారిపోతున్నావు, నీ రక్తం శుద్ధి చేయబడుతుంది, నీ అవయవాలు శుద్ధి చేయబడుతున్నాయి. కేవలం యేసు రక్తం అనే నమ్మకం వల్లండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు నీ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు ఇప్పుటకు యోగ్యుడు, నీ వధింపబడిన వాడవై. ఏమండి, యేసు ప్రభు చనిపోయాడు, వధింపబడిన వాడే, నీ రక్తం ఇచ్చి. ఆయన రక్తం ఎవరెవరికి ఇచ్చారండి? నీ రక్తం ఇచ్చి ప్రతి వంశము, ప్రతి ఆయా భాషను మాట్లాడేవారు, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నావు. అందరి కోసం. మరలా ఆయన కొంచెం రక్తం ఇంతమందికి సరిపోద్దా? నమ్ము, నీ ఆలోచనల్లో పెట్టుకో. నా కోసం చనిపోయాడని నమ్ము. ఆ నమ్మకమే నీ పాపాలన్నిటినీ శుద్ధి. ఆ ఆలోచనే, నీ మనస్సులో ఆ తలంపే నీ అవయవాలన్నిటినీ ప్రక్షాళన. టెన్షన్ వదిలేసాం అనుకోండి, బీపీ తగ్గిపోతే తెలుసా మీకు? బాగా టెన్షన్ పడుతున్నాడు, ఏమండి మీరు ఒకసారి కూర్చోండి, అలాగా ఏం తొందరపడకండి, బాగా ఊపిరి పీల్చుకోండి, నిదానంగా ఉండండి, అంతేనండి. ఆటోమేటిక్గా మెల్లగా బీపీ డౌన్ అయిపోద్ది. అంటే మన నిదానం, మన ఆలోచన విధానం ఆటోమేటిక్గా మన శరీరంలోని రోగాలు రాకుండా, ప్రమాదాల బారిన పడకుండా, ఆలోచనలు కారణమవగా లేనిది దేవుని కొరకు నీ ఆలోచనలతో నిన్ను నువ్వు శుద్ధినిగా చేసుకోలేవా? రోగాల నుంచే శుద్ధి చేస్తున్నావు, రోగాల నుంచే నువ్వు శుద్ధి అయిపోతున్నావు. ఆలోచన వల్ల, నీ ఆలోచన నియంత్రణలో ఉంచుకోవడం వల్ల నీ శరీరంలోని అవయవాలు కూడా ఆరోగ్యంగా మారుతున్నప్పుడు నీ దేహంలో అవయవాలకున్న పాపాలను శుద్ధి చేసుకోవడానికి ఇదిగో దేవుని ఆలోచనలు పెట్టుకోని మనస్సులో కనిపించని ఆ పాపాలన్నిటినీ కూడా ఆ రోజు కార్చబడిన కనిపించిన క్రీస్తు రక్తం కడిగిస్తుంది. ఎలా? నీ మనస్సులో నమ్ము, నీ మనస్సులో అంగీకరించు. అందరి కోసం కార్చబడింది ఆయన రక్తమని దేవుడు అదే కోరుకున్నాడు. విశ్వాసము, నమ్మకము, నా కొరకు క్రీస్తు చనిపోయాడు అనే నమ్మకం. ఈరోజు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది క్రైస్తవ్యాన్ని ఎందుకు స్వీకరించారంటే, ఎవరు చూశారు సిలువేయబడ్డం? తెర మీద బొమ్మలు చూశారు అంతే. నటీనటుల ద్వారా నటించబడినది. ఒరిజినల్గా యేసుప్రభు ప్రాణం పెట్టడం మనలో ఎవ్వరూ చూడలేదు, కానీ నమ్మాము. ఆ నమ్మకమే మీ అవయవాలను శుద్ధి టోటల్గా క్లీన్ అయిపోయారు మీరంతా. మీ అవయవాలకు పట్టిన పాపాల బూజంతా కూడా వదిలిపోయిందండి. అబ్బా, ఆ రక్తం కనిపించని మన పాపాలను కడిగేసిందా? కడిగేసింది. ఎలా? లోపలికి వెళ్ళిపోయింది, ఆలోచనలోకి వెళ్ళిపోయింది, ఆయన వాక్యం వెళ్ళిపోయింది. ఆలోచనలోకి ఎప్పుడైతే వెళ్ళిందో టోటల్గా అవయవాలన్నీ కూడా క్లియర్. ఎందుకంటే టోటల్ బాడీ అంతా కూడా బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటుంది, ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. నీ శరీరం మలినం కావాలన్న ఆలోచనలే కారణం, నీ శరీరం పవిత్రం కావాలన్న ఆ ఆలోచనలే కారణం. ఆ ఆలోచనలు దేవునివైతే, ఆ ఆలోచన వాక్యమైతే నీకు శుద్ధి కలుగుతుంది, ప్రక్షాళన కలుగుతుంది, నీకు నీతి కలుగుతుంది, నీవు పవిత్రుడుగా మారిపోతావు. అదేంటి బైబిల్ చెబుతున్న సత్యం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా. అంటే రక్తమందలి విశ్వాసం ఏంటి? ఆయన రక్తం నీ కోసం కార్చాడని నమ్ము. అది క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా నమ్ము. నీ మనస్సులో ఆలోచన పెట్టుకో, నా కోసం రక్తం కార్చాడు, నమ్ము. ఎవరైతే నమ్ముతారో క్రీస్తు యేసు రక్తము నందలి, అంటే రక్తము కొరకు, రక్తము మీద విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. నమ్ముతున్నావా? ఆయన రక్తం కడుగుతుందని నమ్ముతున్నావా? అది నమ్మితే కంటికి కనిపించే రక్తం కనిపించని పాపాలన్నిటినీ టోటల్గా వాషౌట్, ప్రక్షాళన. అది తప్ప మూర్ఖులు, అర్థం కాని వాళ్ళు, ఏమండి ఆలోచనలట, నేరాలట, పాపాలనట రక్తం కడిగేస్తుందటండి. నీ బుర్రలో ఆలోచించే వాటి వల్ల నీ అవయవాలు దెబ్బతినగా లేనిది, నీ బుర్రలో మంచి ఆలోచనలు పెట్టుకుంటే నీ అవయవాలు బాగుపడగా లేనిది,
నీ బుర్రలో దేవుని వాక్యాన్ని పెట్టుకుంటే బాగుపడనిది అని చెప్పినవాడు ఎవడురా? అది బైబిల్ చెప్పింది. నమ్మకం, వాక్యం మీద నీకు విశ్వాసం, నమ్మితే చాలండి. నమ్మితే చాలు. విశ్వాసము ద్వారా మొత్తం ఏమంటున్నాడండి? కరుణాధారముగా బయలుపరచబడ్డాడు. కరుణ, నీ పాపాల మీద కరుణ, నీ నేరాల మీద కరుణ, నీ పాపాలకు ప్రక్షాళన, పశ్చాత్తాపం వలన నీకు కలిగే నివృత్తి, పాప క్షమాపణ. ఆయన మాటలు వినే కదండి మారిపోయారు. పెంతుకొస్తాన పండుగ దినాన పేతురు గారు మాటలు విని 3,000 మంది హృదయంలో నొచ్చుకున్నారట, బాధపడిపోయారట. అయితే మేము ఏం చేయాలి? యేసునామాన బాప్తిజం పొందండి, క్షమ దొరికేస్తుంది మీ అందరికీ. అదండి యేసు రక్తము ద్వారా ఈరోజు సమాజానికి వచ్చిన శుద్ధి. అండి. ఏమిటా శుద్ధి? రోమపత్రిక 8వ అధ్యాయం చివరగా 2వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించేసింది. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసేశాడు. ఒకనాడు ధర్మశాస్త్రం బలుల్నివ్వాలి, కోడల్నివ్వాలి, దూడల్నివ్వాలి, గొర్రెల్నివ్వాలి. ఆ ధర్మశాస్త్రాన్ని తీసేసి దేవుడు ఏమిచ్చాడటండి? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఈ పద్ధతి పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. విడుదల వచ్చేసింది, శుద్ధి కలిగేసింది, క్షమాపణ దొరికేసింది. అంటే ఇది చేయడానికి నీ మనస్సులోని కారణం, నీ మనస్సులో వాక్యం, నీ ఆలోచనలో వాక్యం అంటే నువ్వు శుద్ధుడవు, పవిత్రుడవు. నీ ఆలోచనలో దేవుని వాక్యాన్ని నింపుకుంటే నీవు పవిత్రుడుగా మారిపోతున్నావని బైబిల్ చెప్పిందండి. ఎంత గొప్ప విషయం ఏమండి? కనుక కనిపించని పాపాన్ని కనిపించే రక్తం ఎలా కడుగుతుంది? శుద్ధి చేస్తుందా? ఎస్. శుద్ధి చేయదనుకున్నావా పిచ్చివాడా? శుద్ధి చేసే శక్తి నీ ఆలోచనల్లో, తలంపులలో కలిగే నమ్మకాన్ని బట్టి ఉంటుంది. అది వాక్యానికి ఉన్న శక్తి. ఒక మనిషి ఆరోగ్యవంతుడిగా మారడానికి అతని మనస్సును కుదుట పడిస్తే ఆరోగ్యాన్ని తెచ్చుకునే మనిషి లేనిది, ఆరోగ్యవంతుడిగా లేనిది ఒక మనిషి మనస్సులోని క్రీస్తును గూర్చిన నమ్మకాన్ని నింపుకోవటం వలన అతని పాపాలు శుద్ధి కావు అనుకుంటున్నావా? అతని అవయవాలకు పట్టిన రోగాలు పోవు అనుకుంటున్నావా? శుద్ధి చెయ్యగలవు అని బైబిల్ చెప్పింది. అది కేవలం ఆయన మీద ఉన్న విశ్వాసము, నమ్మకముతోనే సాధ్యము. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కేవలం ఆయన నమ్మితే నమ్మకం, నమ్మిన వానికి నిత్య జీవం అని మీరు సెలవిచ్చారు. అది ఎంత గొప్ప భాగ్యము తండ్రి. నమ్మని వానికి శిక్ష. మేము ఆయన నమ్మేశాం తండ్రి, అదృష్టవంతులం. మేము నమ్మేశాం. అందుకే ఆయన రక్తం మా అవయవాలను శుద్ధి చేసేసింది. ఆ నమ్మకం మా ఆలోచనల ద్వారా మా శరీరంలోని, దేహంలోని అవయవాలన్నిటినీ తండ్రి పవిత్రంగా మార్చేసింది. అది ఆహారం వల్ల కలిగే పవిత్రత కాదు తండ్రి, అది ఆహారం వల్ల కలిగే రక్తశుద్ధి కాదు తండ్రి. మేము కేవలం క్రీస్తుని విశ్వసించటం వలన కలిగే మా ఆలోచనల శుద్ధి. ఎంత గొప్ప నియమాన్ని ఆ మహానుభావుని ద్వారా, మీ సంకల్పం ద్వారా మాకు ఈ ప్రపంచానికి, మనుష్యులకు అందించినందుకు మేము మరొకసారి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకొనొచ్చు. క్రీస్తు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్.